హలో ఎవ్రీవన్, నేను ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ అయితే మనమైతే వీడియోస్ అయితే చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండులో మన వ్యూ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 50,053 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ రేంజ్ 23,542 రేంజ్లో నిఫ్టీ ఉంది. మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది ఈరోజు. చాలా ఉండండి ఇక్కడ ఎందుకంటే మనకైతే ఇప్పుడైతే స్ట్రాంగ్ బయ్యింగ్ జోన్ అయితే నిఫ్టీలో కనపడుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఈ రేంజ్ నుంచి 23,535 రేంజ్కి బిలో వస్తే మాత్రమే ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ పడితే మాత్రమే డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. లేదంటే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఇండికేటర్ మాత్రం ఇది చూస్తుంది. హెచ్ఎంఏ ఇండికేటర్స్ కనుక అయితే 9 ఈఎంఏ ప్రకారంగా అయితే ఇప్పుడు కాల్కి అయితే మనకైతే ఇక్కడ ఇచ్చేసింది. దీనికి ఒక స్టాప్ లాస్ పెట్టుకునేది బయ్యింగ్ సైడ్ అయితే ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. ఎప్పుడైతే ఇక్కడ చూడండి 23,535 రేంజ్కి బిలో వస్తే మాత్రమే పుట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. లేదంటే అంతవరకు కాలే స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విషయం అయితే ట్రేడర్స్ అయితే గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో ఫస్ట్ ట్రేడింగ్ని అవాయిడ్ చేసి 6 months అట్లీస్ట్ మీరు పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతే ఫర్దర్గా మీరు పొజిషన్ మాత్రం తీసుకోండి. అంతవరకు అయితే ఎలాంటి పొజిషన్ తీసుకోకుండా అబ్జర్వేషన్, మార్కెట్ని మాత్రం అబ్జర్వేషన్ అయితే చేయండి. ఎవరైతే 3 yearsకు బిలో ఉన్నారో వాళ్ళైతే నేను బిగినర్కి మాత్రం కన్సిడర్గా చేస్తాను. వాళ్ళు మాత్రం ప్రాక్టీసైజ్ చేసిన తర్వాత ఫర్దర్గా పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే 90% ట్రేడర్స్ మాత్రం ట్రేడింగ్లో మాత్రం ఫెయిల్ అయితే అవుతున్నారు, వాళ్ళ లాస్ అయితే అవుతున్నారు. అందుగురించి అని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం మీరు ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఇది నిఫ్టీ ఉంది. ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేసి కూడా నెక్స్ట్ అయితే ఇంకో ఇండికేటర్ కూడా యాడ్ చేసి అయితే మనమైతే చూద్దాం. ఇండికేటర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫుల్ మూవింగ్ యావరేజ్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేద్దాం. యాక్టివేట్ చేసిన తర్వాత ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి చూద్దాం. ఇది కూడా సేమ్ 9 దీన్ని అయితే డిలీట్ చేసి నెక్స్ట్ ఇచ్చుముఖి అనేది ఒక మంచి బెటర్ ఇండికేటర్ అండి. దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇచ్చుముఖి పరంగా మాత్రం ఇక్కడ ఏమవుతుంది అంటే ఇచ్చుముఖి పరంగా మాత్రం పుట్టు వాళ్ళకు ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇచ్చుముఖి చెప్తుంది. చూద్దాం ఏమవుతుంది అని చెప్పేసి ఇక్కడ చూసారు కదా. ఇంకా ఏంటిదంటే పుట్టు వాళ్ళకే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడే ఈ రేంజ్కి దాటేంత వరకు ఇప్పుడు ఈ రేంజ్ ఇక్కడ దాటేసి క్లోజ్ అయితే అవ్వాలి. ఇక్కడ ఓకే అనుకున్న రేంజ్ అయితే ఆల్రెడీ మార్కెట్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా. దీనికి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ అనేది ఇది 20,645 రేంజ్ అనేది చాలా క్రూషియల్ పాయింట్స్ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఇక్కడ మనం చూస్తున్నైతే ఓకే మార్కెట్ అనేది ఇప్పుడు ఏ టైంలో మళ్ళీ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఒకవేళ అయితే 1000 పాయింట్స్ మనకు అప్ సైడ్ మూవ్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది. ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేము. ఎందుకంటే మార్కెట్ అనేది ఇప్పుడు అందరి లోలో దొరుకుతుంది, ప్రతి దాని కూడా లోలో అయితే ఉంది. అందుగురించి సడన్ మూవ్ అయితే వచ్చడానికి మాత్రం ఛాన్సెస్ మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు దేంట్లో మీరు ట్రేడింగ్ చేస్తారు, మీరు ఒక్కొక్కసారి కామెంట్ అయితే నిఫ్టీలో చేస్తారా, బ్యాంక్ నిఫ్టీలో చేస్తారా, లేకపోతే ఎక్స్పీరియన్స్ బట్టి మీరు ట్రేడింగ్ చేస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఈ మంత్ తర్వాత మాత్రం ఓన్లీ నిఫ్టీ ఉన్న సెన్సెక్స్లో మాత్రమే ట్రేడింగ్ అంటే ఈ వీక్లీ ట్రేడింగ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉందని చెప్తుంది. లేదంటే మిగతా అన్నింటినీ కూడా మనకైతే మంత్లీ ట్రేడింగ్స్ మంత్లీ మాత్రం ఎక్స్పైరీ ఉంటుందని చెప్పేసి మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు నోటిఫికేషన్ ఈ రకంగా మాత్రం ఉంది. అందు గురించి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రేడింగ్ని అవాయిడ్ చేసి ఫస్ట్ ఏంటిదంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అదే ప్లానింగ్ అయితే చేసుకోండి. ఇన్వెస్ట్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ. ఇది ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, హెచ్ముఖి పరంగా మాత్రం చూసుకున్నట్లయితే ఈ రేంజ్ నుంచి మాత్రం ఒకవేళ 20,600కి ఎబోవ్ ఉన్నంత మాత్రమే ఇక్కడ ఎప్పుడైతే దీనికి ఎబోవ్ ఉంటుందో అప్పుడే కాల్ అయితే అవుతుంది. ఇక్కడ దీనికి అయితే ఈ లైన్కి ఏవో ఒకటి క్లోజ్ అయితే కావాలి. ఇక్కడ నుంచి అయితే ఫర్దర్గా మళ్ళీ ఇక్కడికి పోతే 24,000 వరకు అయితే మూవ్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ రకంగా మాత్రం నిఫ్టీ ఉంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏం చెప్తుంది ఇచ్చుముఖి బ్యాంక్ నిఫ్టీ అనేది ఇంత గందరగోళంగా ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ 50,000 to 17కి ఎబో ఉంటే మాత్రమే కాల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా ఈ రేంజ్కి రావడానికి మాత్రం ఇక్కడ
49,072కు మాత్రం రావడానికి మా ఛాన్సెస్ కూడా ఉంది. ఒకవేళ ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ అయితే మాత్రం 51,280 రేంజ్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ హెచ్చుముఖి పరంగా మాత్రం కాలుకు ఎప్పుడో ఒక రోజు మాత్రం ఈ వీక్లో ఎప్పుడో ఒక రోజు మాత్రం మంచి మూమెంట్ అయితే ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.